విద్యార్థులు పరీక్షలంటే భయపడాల్సిన అవసరం లేదన్నారు ప్రధాని మోదీ. ప్రశాంతంగా పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. పరీక్షపై చర్చలో పాల్గొన్న ప్రధాని విద్యార్థులను వారికి ఇష్టమైన రంగంలో ప్రోత్సహించాలన్నారు. వయనాడు ప్రళయాన్ని కేంద్రం జాతీయ విపత్తుగా గుర్తించిందన్నారు ప్రియాంక గాంధీ. అంగన్వాడీల సమస్యలు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. విద్యార్థులు పరీక్షలంటే భయపడవలసిన అవసరం లేదన్నారు ప్రధాని మోదీ. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. పరీక్షపై చర్చ 8వ ఎడిషన్లో పాల్గొన్నారు మోదీ. ఢిల్లీలోని సుందరవనంలో విద్యార్థులతో ముచ్చటించారు. స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. పరీక్షలే సర్వస్వం కాదన్నారు. మనం రోబోలం కాదని ఒకే చోట గిరిగీసుకొని ఉండొద్దన్నారు మోదీ. मेरा कहने का तात्पर्य था, जीवन में कोई भी प्रगति करनी है, पोषण का महत्व है. आप क्या खाते हैं, कब खाते हैं, कैसे खाते हैं और क्यों खाते हैं. मुझे याद है, मैं एक परिवार में भोजन के लिए कभी जाया करता था, तो उनका एक बेटा गेहूं चावल इसकी रोटी खाता ही नहीं था. तो किसी कहीं उसको टीचर ने कहा होगा या सुना होगा कि बाजरे की रोटी खाएंगे, गेहूं खाएंगे तो ये तुम्हारा चमड़ी का रंग है वो కాలా హో జాయేగా. ప్రతి స్టూడెంట్ కు భిన్నమైన టాలెంట్ ఉంటుందన్నారు ప్రధాని మోదీ. కొందరు చదువులో ముందుంటే మరికొందరికి మంచి డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుందన్నారు. విద్యార్థులు 4 గోడలకే పరిమితం కావద్దన్నారు. పరీక్షలే సర్వస్వం కాదని ఇష్టమైన రంగంలో విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు మోదీ. जिंदगी में मार्क्स मैटर नहीं करते, नॉलेज मैटर करते. नॉलेज मैटर. ऐसे ही सब टीचर परीक्षा की कोई जरूरत है. Sir, I think that one should remember that exams are just a part of our journey and not our destination. దేశంలో ఏరోస్పేస్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా ప్రదర్శనలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో కలిసి పాల్గొన్నారు. ఇలాంటి ఎగ్జిబిషన్లతో ప్రపంచ దేశాల మధ్య స్నేహభావం పెరుగుతుంది. ఎయిర్ షోలో దేశ విదేశాల విమానాలు, హెలికాప్టర్ల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. Total of 46 joint ventures and companies have been given foreign investment approval in defense sector till date. Further enhance ease of doing business, defense testing infrastructure scheme was introduced to provide financial assistance to the aerospace and defense sector. We are one of the among the top 3 global aerospace cities, attracting various foreign investments. You know that India's aerospace growth and innovation is reaching the sky. Aero India is not just an exhibition; it is a testament to India's growing powers in the aerospace. ప్రధాని మోదీ సర్కార్ అంగన్వాడీల కష్టాలు పట్టించుకోవడం లేదన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. చిన్నారుల్లో పోషకాహార లోపానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో అంగన్వాడీలతో కీలక పాత్రన్నారు. ఢిల్లీలో అంగన్వాడీలతో భేటీ అయిన రాహుల్ వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. आंगनवाड़ी की महिलाएं देश को चलाती हैं, दिन भर मेहनत करती हैं, अलग 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 काम करती हैं. इसीलिए इनकी सुनवाई होनी चाहिए, इनकी इज्जत होनी चाहिए. सरकार को इनको इग्नोर नहीं करना चाहिए. వయనాడ్ విపత్తును నేషనల్ డిజాస్టర్ గా గుర్తించడానికి కేంద్రం ఒప్పుకుందన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఒత్తిడి వల్లే ఇది సాధ్యమైందన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులతో బాధితులకు మెరుగైన సహాయం అందుతుందన్నారు. వయనాడ్ పర్యటనలో ఉన్న ప్రియాంక బూత్ స్థాయి కార్యకర్తలతో భేటీ అయ్యారు. వయనాడ్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ టుడే ఇస్ నోన్ because Rahul ji represented it and now I am representing it. And I think all of us should make the most of this opportunity that Wayanad Lok Sabha is known all over India and the world, and try our best to promote everything that comes from here so that we can improve the futures of everybody who lives. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. కోట్లాది మంది భక్తులు వస్తూ ఉండటంతో ప్రయాగ్రాజ్ వచ్చే దారులన్నీ ట్రాఫిక్ తో బ్లాక్ అయ్యాయి. సుమారు 300 నుంచి 400 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.